శ్రీమాత్రే నమః. వసంత పంచమి, మాఘశుద్ధ పంచమినే శ్రీ పంచమి, వసంత పంచమి అని అంటారు. ఈ రోజుని సరస్వతీదేవి జన్మదినోత్సవంగా దేశమంతా వివిధ పద్ధతులలో జరుపుకుంటారు. ఈ భూమిపై నివసించే ప్రతి మనిషికి సరస్వతీదేవి అనుగ్రహం ఉండాలి. బుద్ధికి అధిష్టాన దేవత ఈ తల్లి అనుగ్రహం వల్లనే సరియైన ఆలోచన, సరియైన జ్ఞానం మనకు కలుగుతాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సైతం సరస్వతీదేవిని పూజిస్తారు. మనం ఎక్కడ, ఎప్పుడు, ఎవరితో ఎలా మాట్లాడాలో ఈ తల్లి అనుగ్రహం వల్లనే వస్తుంది. ఆలోచనా శక్తి పెరుగుతుంది. సరస్వతీదేవికి పంచమి తిథి ఎంతో ప్రీతిపాత్రమైనది. ముఖ్యంగా విద్యార్థులు, కళాకారులు ఈ రోజున అమ్మను పూజించాలి. ఈ తల్లి తెల్లని వస్త్రములు ధరించి సత్వగుణమును మనకు ప్రసాదిస్తుంది. ఈ తల్లిని ధ్యానిస్తే అజ్ఞానం నశిస్తుంది. ఈ రోజున ఉదయాన్నే స్నానాదులు చేసి సరస్వతీదేవిని పూజించాలి. సరస్వతీమాత తెల్లని పద్మంలో కూర్చొని ఉంటారు. తెల్లని హంసను వాహనంగా కలిగి ఉంటారు. ఎందుకంటే తెలుపు జ్ఞానానికి, ధర్మానికి సంకేతం. అందుకే మనం తెల్లని అక్షతలు, తెల్లని పుష్పాలతో అమ్మను ఆరాధించాలి. ఆవు పాలతో వండిన పరమాన్నం నివేదించాలి. అమ్మ యొక్క కొన్ని ముఖ్య నామాలు తెలుసుకుందాం. ఓం సరస్వత్యై నమః, ఓం వాగ్దేవ్యై నమః, ఓం వాణ్యై నమః, ఓం బ్రహ్మరాజ్ఞై నమః, ఓం బ్రహ్మణ్యై నమః. అలాగే ఒక ధ్యాన శ్లోకాన్ని నేర్చుకుందాం. యా కుందేందు తుషారహారధవళా, యా శుభ్రవస్త్రాన్వితా, యా వీణావరదండమండితకరా, యా శ్వేతపద్మాసనా, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజితా, సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపహా. అందరికీ శ్రీ పంచమి మరియు వసంత పంచమి శుభాకాంక్షలు.